మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనములో వరకు ఉన్నటువంటి వచనాలు చదివాం. ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఏలా లోయలో దావీదుకున్నటువంటి అనుభవాలు. ఏలా లోయలో దావీదు అనుభవాలు. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే దావీదు అహీమెలెకు మరి యాజకుని యొద్దకు వచ్చినప్పుడు అక్కడ దావీదు ఒక ఆయుధాన్ని అడుగుతాడు. నాకేదైనా ఆయుధము కానీ ఖడ్గము కానీ ఈటె కానీ ఉందని మరి అహీమెలెకును, యాజకుడైనటువంటి అహీమెలెకును అడగగా 9వ వచనంలో ఆ మాట రాస్తాడు కదా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమైనను లేదు. సో దావీదు గత అనుభవాల్లోనికి, పాత అనుభవంలోనికి వెళ్తున్నాడు. యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చి నాకు ఒక ఈటైనను ఖడ్గమైనను ఏదైనాను ఆయుధము కావాలి నాకు ఇస్తావంటే, నిజంగా అహీమెలెకు అనగా యాజకుడైన అహీమెలెకు ఏమంటున్నాడంటే, ఎఫోదు యొద్ద దాచబడినటువంటి గుడ్డ చుట్టి దాచబడినటువంటి ఒక ఆయుధం ఉంది. ఆయుధం ఏంటో తెలుసా? గతకాలపు అనుభవంలో ఏలా లోయలో బలాఢ్యుడైన శూరుడైన ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపిన కత్తి ఆ యొక్క బట్టతో చుట్టబడి ఎఫోదు కింద ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళి నీ కార్యంలోనికి నువ్వు వెళ్ళు. ఇక్కడ దావీదు ఈ మాట చెప్పగానే ఒక్కసారి తన జీవితంలో కొన్ని నెలల వెనక్కి వెళ్ళిపోయాడు. దావీదు జీవితంలో ఒక మలుపు ఈ ఏలా లోయే. ఈరోజు దావీదు గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే చాలా ప్రాముఖ్యమైనది, మనందరికీ కూడా ఇష్టమైనటువంటి గొప్ప కార్యం ఏలా లోయలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం. ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్లో ఎక్కువగా ధ్యానించే కొన్ని అంశాలు ఉంటాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, వీటిని తెలియనటువంటి సండే స్కూల్ పిల్లలు అంటూ ఎవరు ఉండరు. గొల్యాతు, దావీదు, వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఆ యుద్ధాన్ని గురించి తెలియనటువంటి సండే స్కూల్ పిల్లలు ఎవరు ఉండరు. ఆ రీతిగా సండే స్కూల్లో చాలా కొన్ని సంఘటనలు వారి చిన్నప్పటి నుంచి అలాగ ఉండిపోతుంటాయి. అయితే ఈ ఏలా లోయ ఈరోజు మనకి ఏమి నేర్పిస్తుంది అనేది నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏలా అనే మాటకు అర్థం ఏంటంటే వృక్షము అని అర్థం. ఏలా అనగా ఇది ఒక వృక్షము, చెట్టు, వృక్షము అని అర్థం. ఇది యెరూషలేముకు అనగా ఉన్నటువంటి యెరూషలేముకు సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఏలా లోయ ప్రాంతము ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 2 కొండల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే లోయ. లోయ అనే మాట ఎక్కడ వినబడుతుందంటే ఒక 2 కొండల ప్రాంతాలు ఉంటాయి. ఆ కొండల ప్రాంతంలో దానికి అవే ఏర్పడుతుంటాయి లోయలు. మనం అరకు వ్యాలీ కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ ఇలాంటి కొన్ని కొండల ప్రాంతాలకు వెళ్తుంటాం. వెళుతున్నప్పుడు ఆ కొండల ప్రాంతంలో తెలియకుండానే చాలా లోతైనటువంటి లోయ ఉంటుంది. నేను ఎప్పుడు ఒక చిన్న మీటింగ్ నిమిత్తమే కొడైకెనాల్ వెళ్తే అక్కడ ఒక వ్యాలీకి తీసుకెళ్లారు, ఒక లోయ దగ్గరికి తీసుకెళ్లారు. దానికి ఒక ప్లేస్ ఉంది, సూసైడ్ ప్లేస్ అని ఆ లోయకు ఒక పేరట. ఒకప్పుడు చాలామంది అక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవారట. ఇప్పుడు దాన్ని చాలా పెద్ద గ్రిల్తో దాన్ని బంధించారు. సో అది చూడడానికి తప్ప అది ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి కానీ దూకడానికి కూడా పరిష్కరించరు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చాలామంది ఈ లోయలోనికి దూకారట, కానీ ఒక్క శవము కూడా, ఒక్క పంజరము కానీ, ఒక్క ఎముక కానీ ఇప్పుడు వరకు ఎవరికి దొరకలేదట. ఎందుకంటే ఆ లోయ యొక్క లోతు ఎంతో తెలియదు, ఆ లోయ ఎండింగ్ ఎక్కడో తెలియదు. అంత లోతైనటువంటి లోయ ఆ ప్రాంతంలో ఉందని అక్కడ ఉన్నటువంటి గైడ్లు చెప్తూ ఉంటారు. సో లోయలు అక్కడక్కడ అనుకోకుండా ఏర్పడుతుంటాయి. అయితే ఈ ఏలా లోయ 2 కొండల మధ్య ఉంది. ఈ 2 కొండల మధ్య ఏర్పడినటువంటి లోయలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో ఒక కొండ మీద ఏమని ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మరొక కొండ మీద ఏమని ఫిలిష్తీయులు ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి యుద్ధమే. ఈ ఏలా లోయకు మరొక పేరు కూడా ఉంది. ఎందుకంటే
షెఫీలా అనే పదాన్ని కూడా వాడేవారు. మీరు రెఫరెన్స్ నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో షెఫీలా అనే ఒక లోయ, అనగా దానికి ఒక పేరు, మరొక పేరు కూడా మనకు కనబడుతుంది. అయితే లోయలు, కొండలు, ఇది బైబిల్ గ్రంథంలో ఈ మాటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? లోయలు, కొండలు, కొండలతో కూడినటువంటిది, లోయలతో కూడినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంటుంది. సో ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం ఒకేలా ఉండదు. అనగా మానవ జీవితం ఒకే లెవెల్లోనూ, లేదా ఒకే స్థితిలోనూ, అయితే ఒకే పద్ధతిలో ఎప్పుడు కూడా పోతూ ఉండదు. ఒక్కొక్కసారి కొండల అనుభవంలోనికి వెళ్తాం, ఒక్కొక్కసారి లోతైన అనుభవంలోనికి వెళ్తాం, లోయల్లోనికి వెళ్తాం. ఒక్కొక్కసారి ఆనందం కలుగుతుంది, ఒక్కొక్కసారి విచారం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎప్పుడూ ఆనందదాయకమైన జీవితాల్లోనే మనం గడుపుతాం అనుకోవడం అసాధ్యం. అదేవిధంగా ఎప్పుడు దుఃఖ సాగరంలోనే ఉంటారనుకోవడం కూడా అది కూడా కుదరనటువంటి పనే. కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేటప్పుడు వారితో మాట్లాడినటువంటి మాట తెలుసా? ఇదిగో మీకు ఇవ్వబడుతున్నటువంటి దేశం, మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశం ఎలాంటిది తెలుసా? కొండలు, లోయలు ఉన్నటువంటి ప్రదేశము అని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో మాట రాయబడుతుంది. అంటే మీరు స్వాధీనపరచుకునే దేశం ఎలాంటి దేశమో తెలుసా? కొండలున్న దేశము, లోయలున్న దేశం. అంటే ఇక్కడ పర్టికులర్గా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. అంటే మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశంలో కొండల అనుభవమే కాదు, లోయలు అనుభవం కూడా ఉంటుంది. లోయ అనే మాట రాగానే మనలో ఒక నిరాశ కానీ, లేకపోతే శ్రమ, లేకపోతే అంగలార్పు, వేదన, రోదన, ఇలాంటి విషయాలు ఎన్నో మన జీవితంలో అనిపిస్తుంటాయి. జీవితం అంటే అనేక సార్లు ఇదే. జీవితాన్ని గురించినటువంటి పరమార్థం ఇంకా చాలామంది తెలియనటువంటి వారుగా చాలామంది ఉంటుంటారు. జీవితం అంటే ఏంటనేది ఈరోజు సొలొమోను చెప్పాడు, చాలా చక్కగా చెప్తుంటాడు సొలొమోను జీవితాన్ని చదివాడు. ఎందుకంటే జీవితం అంటే ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉండాలి, లైఫ్లో ఆనందాన్ని ఎలా పంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు సొలొమోను. ఆ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం ఏంటి తెలుసా? 1000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఎంతమందిని? 1000 మందిని, ఒకరి తర్వాత ఒకరిని. ఎక్కడైనా ఆనందం దొరుకుతుందేమో, జీవితానికి పరమార్థం దొరుకుతుందేమో, 1000ని ఒక్క భార్యను చేసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా అందులో సొలొమోనుకు దొరకలేదు. ఆ తర్వాత గొప్ప ద్రాక్ష తోటలు నిర్మించుకున్నాడు, గొప్ప ఇండ్లను నిర్మించుకున్నాడు, గొప్ప పనివారిని పెట్టుకున్నాడు, బంగారము వెండి అన్నిటినీ సమకూర్చుకున్నాడు. కానీ ఎందులోనూ కూడా తన జీవితంలో నిజమైనటువంటి ఆనందం కానీ, జీవితానికి పరమార్థం కానీ తనకు కనబడలేదు. ఆఖరికి అలసిపోయిన తర్వాత ప్రసంగులు చెప్తాడు, ఏమంటాడంటే ఇవన్నీ వ్యర్థము, సూర్యుని కింద జరిగేవన్నీ వ్యర్థం అంటూ అమూల్యమైన మాటల ప్రసంగులో రాస్తాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైన జీవిత పరమార్థం. ఆమేన్, హల్లెలూయా. అది ఈరోజు కావాల్సింది. మన జీవితానికి అర్థం, మన జీవితానికి పరమార్థం ఏంటంటే నిజంగా దేవుని యందు పరిపూర్ణంగా భక్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి అందిస్తే అది కొండలైనను, లోయలైనను, ఏ అనుభవాలైనను కూడా మన జీవితాలు దేవునికరంగా ఉంటాయి. ఒకసారి సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలను మీదకి యుద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయం, ఎవరో ఒకడు వచ్చి సిరియా రాజు దగ్గర అన్నారు, అయ్యా ఆ ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడే, ఆ ఇశ్రాయేలు దేవుడు మైదానములో వారితో యుద్ధం చేస్తే, ఆ మైదానములో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొప్ప గెలుపును పొందుతారు. ఎందుకో తెలుసా? ఆయన కొండల మీద ఉన్నటువంటి దేవుడు. ఆ మైదానం మీద వారు యుద్ధం చేస్తే తప్పనిసరిగా గెలుస్తారు. అంటే ఒక సేవకుడు, ఒక దైవజనుడు సిరియా రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు. వాక్యం చదవండి. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. చూడండి, యెహోవా కొండలకే దేవుడు గాని దేనికి దేవుడు కాదనుకుంటున్నారట? లోయలకు దేవుడు కాదని అనుకున్నారు. కాదు, సిరియా రాజుతో ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు కొండలకే దేవుడు అనుకుంటున్నారేమో.
ఆయన కొండల మీద ఉన్నవారికే దేవుడు అనుకుంటున్నారేమో, మైదానములో ఉన్నవారికే దేవుడు అనుకుంటున్నారేమో. కాదు, లోయలలో, అట్టడుగులో, నిరాశలో, అంగలార్పులో, అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి కూడా ఆయన దేవుడే. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ఏ లోయలో ఈరోజు మనం ఉన్నాం? ఒక్కసారి ఈ ఏలా లోయ గురించి మీతో మాట్లాడే ముందు బైబిల్ గ్రంథంలో కొన్ని లోయలను దేవుడు ఎలా మార్చాడో ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇచ్చి నేను మళ్ళీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో లోయలు, దానికి ఉన్నటువంటి అనుభవాలు దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఆకోరు లోయ అనే ఒక లోయ రాయబడుతుంది. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును. ఆకోరు శ్రమగల లోయను, ఆకోరు అని శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, నిరీక్షణ ద్వారముగా చేసేదను. రైట్, ఇక్కడ ఆకోరు లోయ అంటే దీని అర్థం ఏంటంటే శ్రమను దీవెనగా మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆకోరు లోయ శ్రమ. ఈ ఆకోరు అనే ఈ శ్రమలోయను దేవుడు ఎలా మార్చాడట? దీవెనగా మార్చాడు. దీవెనగా మార్చాడు. ఆకోరు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత దేవుడు మరలా తన ప్రజలను తన దగ్గర తెచ్చుకుంటాడు. అయితే తిరిగి పూర్వ వైభవం అనగా దేవుని విడిచి వెళ్ళినటువంటి జనాంగానికి, బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి జనాంగానికి, వారు తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారికి తిరిగి పూర్వ వైభవం దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. అయితే ఆ పూర్వ అనుభవాన్ని వాడికి ఇవ్వడానికి మాట్లాడుతూ, మీరు ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితం ఎలాంటిదంటే ఆకోరు లోయ లాంటిది. అంటే శ్రమతో కూడిన జీవితాన్ని మీరు జీవించారు. ఈ శ్రమలలో మీరు ఏం చేశారు? నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. ఈ శ్రమలో మీ విశ్వాసాన్ని వృధా చేసుకోలేదు. ఈ శ్రమలో మీకున్నటువంటి భక్తిని ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుని యందు ఉన్నటువంటి అంచెలంచెల కలిగిన దైవ భక్తిని మీరు విడిచిపెట్టలేదు. సో కాబట్టి ఆ నిరీక్షణ ద్వారముగా ఈ శ్రమగల లోయను మీకు ఎలా మారుస్తున్నాను? దీవెనగా మారుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు శ్రమలలో నిరీక్షణ. ఇక్కడున్నటువంటి వారు మన జీవితంలో అనేకమైన శ్రమలు అనేక సార్లు తటస్థిస్తుంటాయి. అది ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే వేరే వేరే పరిస్థితుల్లో కానివ్వండి. ఒకవేళ మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినట్లయితే దేవుని ఒక వాక్యం రాయబడుతుంది, నీ శ్రమ దీవెనగా మార్చబడును గాక. 2వ లోయ గురించి కూడా చూద్దాం. కీర్తనలు 84వ సంకీర్తన 6వ చరణంలో ఇంకో లోయ రాయబడింది. ఈ లోయ పేరు బాకా లోయ. ఏ లోయ? బాకా లోయ. వారు బాకా లోయలో పడి వెలుచు, దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అంగలార్పు. బాకా అనగా అంగలార్పు. ప్రజలందరూ కూడా అంగలార్పు అనే లోయలో ప్రయాణం చేసి వెళ్తున్నారట. ఎప్పుడు చూసినా కన్నీలే, ఎప్పుడు చూసినా రోధనే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా వేదలే. ఈ అంగలార్పు అనే లోయలో వారి ప్రయాణమే వెళుతున్నప్పుడు దేవుని ఒక వాక్యం రాయబడుతుంది, తొలకరి వాన వారిని అంగలార్పును ఆశీర్వాదకరముగా మారుస్తాడు. అంగలార్పును ఒక దీవెనగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి లోయలో ఉన్నావేమో, ఎలాంటి లోయ? అంగలార్పు అనే లోయ, బాకా అనే లోయ. నీ జీవితంలో ఎప్పుడు చూసినా సంతోషం లేదు, ఎప్పుడు చూసినా కన్నీలే, రోధంలే. ఏనాడు చూసినా ఏదో ఒక పరిస్థితిని బట్టు, ఏదో ఒక సమస్యను బట్టు ఎప్పుడు కూడా అంగలార్పు అనే జీవితంతోనే జీవిస్తున్నావేమో. మన కన్నీలను ఆయన నాట్యముగా మార్చే దేవుడు, మన అంగలార్పును ఆయన నాట్యముగా మార్చే దేవుడు. మన యొక్క బాకా లోయను ఆశీర్వాదకరపు లోయలుగా ఆయన మార్చగలిగిన దేవుడు. నిరీక్షణ ఉంచండి చాలు. నిరీక్షణ. నేను ఒక సందర్భంలో
ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత దేవుని సేవకులు, ఎవరైనా అనారోగ్యంగా లేకపోతే బలహీనలుగా ఉన్నవారు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, ముందుకు రండి అంటే అందరూ చక్కగా లైన్ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను లైన్ వైపు చూస్తున్నాను, కానీ నా చూపు ఒక జంట మీద పడింది. ఆమె చూడడానికి చాలా సున్నితంగా, చాలా తెల్లగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆమె ముఖం మీద, చేతుల మీద నల్లటి మచ్చలు, కాలిపోయిన మచ్చలు కనబడుతున్నాయి. అయితే చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఎంత క్లియర్గా అంటే అదేదో పెట్టుడు మచ్చల్లా కనబడుతున్నాయి. సరే, ప్రార్థన చేస్తున్నారు. ఒకరి తర్వాత వెళ్ళారు. తర్వాత ఆ జంట వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రార్థన అవసరం ఏంటంటే ఆత్మీయంగా బలపడాలి, ప్రార్థన చేయండి అని. నేను అడిగాను, అమ్మ ఏంటి మచ్చలు, ఇలాంటి శరీరం మీద, ఇలాంటి చక్కని శరీరం మీద ఏంటి ఇలాంటి మచ్చలు ఉన్నాయి అని అడిగితే వెంటనే ఆమె చెప్పింది, పాస్టర్ గారు, ఈ మచ్చలు ఏ మచ్చలో కాదు, సిగరెట్తో కాల్చిన మచ్చలండి ఇవి అని. ఎవరు కాల్చారు? ఇగో ఈ పక్కన ఉన్నాడు, ఈయన నన్ను కాల్చాడు అన్నాడు. భర్త తలదించుకొని ఉన్నాడు. ఒకసారి చెప్తావా ఏంటి సంగతి అంటే ఆమె చెప్తుంది, నేను యేసు ప్రభువారిని ఎరగక మునుపు మేము అన్యులమండి ఇద్దరం కూడా. ఆయన భయంకరమైన స్మోకర్, సాడిస్ట్, భయంకరమైన సాడిస్ట్. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత సిగరెట్ కాల్చిన తర్వాత ఆ సిగరెట్ దేనితో ఆపుతారు? యాస్ట్రే ఏదో ఉంటుంది కదా, దాంట్లో ఆ సిగరెట్ను నలుపుతారు, అంటే ఆ అగ్గిని ఆర్పుతారు. కానీ నా భర్త అలా చేసేవాడే కదా, నన్ను పిలిచి నా చేతి మీద ఆ కాలిన సిగరెట్తో కాల్చేవాడు. నేను ఏడుస్తున్నప్పుడు, లేకపోతే నేను అంగలార్చేటప్పుడు దానిని బట్టి ఈయన ఏదో పైచాచిక ఆనందాన్ని పొందేవాడు. అంటే నేను బాధపడుతుంటే, నేను కన్నీళ్ళు పెడుతుంటే, నేను అంగలారుస్తుంటే అదొక ఆనందం అతనికి. ఈ రీతిగా రాత్రనక పగలనక నన్ను భయంకరమైన హింస చేసేవాడు. నా తల్లిదండ్రులు పేదవాళ్ళు, ఎంతో కట్నం ఇచ్చి ఈయనకి పెళ్లి చేశారు. ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను భారంగా అయిపోవాలి, ఏం చేయాలో తెలియలేదు. ఎవరో నా పక్కన ఉన్నటువంటి ఒక సహోదరి, ఆమె చర్చికి వెళ్తుంటుంది. ఆమె యేసుప్రభు వారి గురించి చెప్పింది. అమ్మ, యేసుప్రభు వారి గురించి విన్నాను, ఆయన ప్రార్థన చేసుకుంటే నా అంగలార్పును ఆయన మాత్యంగా మారుస్తాడు, నా అంగలార్పును తీసేస్తాడని ఆమె చెప్పగానే నా భర్తకు తెలియకుండా నేను ప్రతిరోజు ప్రార్థనేదాన్ని, బైబిల్ చదివేదాన్ని, టీవీలో వాక్యాలు వినేవాడిని. ఆ రీతిగా ఒకరోజు నేను ప్రార్థన చేయడం నా భర్త చూశాడు. ఇంకా భయంకరంగా అప్పటి వరకు చేతుల మీదను కాళ్ళ మీదను కాల్చినటువంటి ఆ గాయాలు ముఖం మీద పెట్టడం ప్రారంభించాడు. ముఖం మీద కూడా కాల్చేవాడు. అది ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చేతులంటే కప్పుకోగలం, శరీరం అంటే కప్పుకోగలం, ముఖాన్ని ఎలా కప్పుకోగలం? చాలా బాధపడేవాడిని. కానీ ఒకటే నిరీక్షణ, తప్పనిసరిగా నా దేవుడు నా జీవితంలో నా అంగలార్పుని తీసేస్తాడు అనే నిరీక్షణతో నేను ప్రార్థన చేయగా ఒకరోజు ఒక భయంకరమైన యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయి మంచం మీద హాస్పిటల్లో సుమారు 1 నెల రోజులు ఉన్నాడండి. తల్లి కానీ, తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, అక్క కానీ, తండ్రి కానీ ఎవ్వరూ చూడడానికి రాలేదు. మమ్మల్ని అందరినీ బాధ పెడుతూ కూర్చున్నాడు. చిన్నప్పటి నుంచి బాధ పెడుతున్నాడు. వాడికి చావు వచ్చింది కాబట్టి చూడడానికి కూడా, పలకరించడానికి కూడా స్నేహితులు రాలేదు. కానీ తను మాత్రం ఏం చేస్తుందో తెలుసా? పక్కనే ఉండి చక్కగా అతనికి కావలసినవన్నీ కూడా, అతడు వాంతి చేసుకుంటే చేతులు పట్టేది, అతనికి కావాల్సిన రాత్రనక పగలనక పక్కనే కూర్చొని, పక్కనే నిద్రపోకుండా తనకు ఆహారం పెట్టేది, అన్ని యోగక్షేమాలు చూసేది. కదలలేని పరిస్థితి, మెదల్లేని పరిస్థితి, హాస్పిటల్ బెడ్ల మీద ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నేను సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నా దగ్గరకు రాలేదు. కారణం ఏంటంటే నాలో నా సాడిజం. కానీ నా సాడిజాన్ని ఎవరి మీద చూపించలేదు, తన మీద చూపించాను. కానీ ఆమె నన్ను ఏం చేసింది? ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రేమించింది, నన్ను ఆదరించిందని వెంటనే తన తప్పును తెలుసుకుని అతడు లేచిన తర్వాత కాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాడు, నన్ను క్షమించవా? ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభువారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడండి.
బాప్తిసం తీసుకున్నాడంటే ఆయన ముఖం అప్పటికి కూడా ఎత్తట్లా, అలాగే దించుకుని ఉన్నాడు. అప్పుడు అర్థమైంది ఆమె నిరీక్షణ వ్యర్థం కాలేదు, ఆమె అంగలార్పు వ్యర్థం కాలేదు. ఎందుకు ఈ మాటలు మీద ముందు చెప్తానంటే, ఒకవేళ ఎలాంటి లోయలో ఉన్నావేమో ఆశీర్వాదకరంగా మార్చేవు. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనందరి జీవితాలను కూడా మలుచును గాక. రైట్, మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. కీర్తనలు 23వ సంకీర్తన 4వ వచనంలో ఇక్కడ లోయ ఉంటుంది. ఆ లోయ పేరే గాఢాంధకారపు లోయ. ఏ లోయ? గాఢాంధకారపు లోయ. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నాకు తోడయుందువు, నీవు నా దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారం అంటే చీకటి, కట్టిక చీకటి. నిజంగా ఈ గాఢాంధకారపు లోయను దావీదుకు ఎలా అనుగ్రహించాడు తెలుసా? ఆదరణ ఇచ్చాడు. ఒంటరిగా అనేక రోజులు భయము చేతనో లేకపోతే అనేక సార్లు గుహల్లో ఆయన దాక్కున్నాడు, అడవిలో అరణ్యంలో దాక్కున్నాడు. అనేక పరిస్థితులైనటువంటి ఒంటరి జీవితాన్ని ఈ గాఢాంధకారపు లోయలో సంచరించినటువంటి రోజులు, నడిచినటువంటి రోజులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దావీదు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. లోయలో దావీదు జీవితంలో ఎన్నో వచ్చాయి, కానీ ఎటువంటి అపాయం వచ్చినా అపాయాలన్నిటిని కూడా, చీకటి లోయలన్నీ కూడా ఆదరణ దేవుడు ఇచ్చాడు. చీకటి లోయలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చీకటి లోయలన్నీ కూడా దేవుడు ఆనందాన్ని దేవుడు కలగజేశాడు. 2021వ సంవత్సరం దీన్ని ఏమంటాం తెలుసా? చీకటి లోయలు. ఏ లోయలు ఇది? చీకటి లోయలు, భయంకరమైన చీకటి లోయలు. ఇంకా ఎన్ని చూడవలసిన వారం ఉన్నాము. కానీ ఈ చీకటి లోయలో దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చినది ఏంటి తెలుసా? ఆదరణ. సో కాబట్టి ఎలాంటి లోయలు నువ్వు ప్రయాణం చేసినా ఆయన్ని కాపుదలనిచ్చును గాక. 4వ లోయను కూడా చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదామా? ఇక్కడ బెరాకా లోయ గురించి రాయబడుతుంది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనే మాటకు కింద ఏమని రాయబడి ఉంది? స్తుతి లేకపోతే ఆశీర్వాదం. అంటే చూడండి, ఇప్పటి వరకు నేను చూపించినటువంటి లోయలన్నీ కూడా ఎలా మార్చాడు దేవుడు? దీవెనగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. బెరాకా లోయ అంటే ఇక్కడ యెహోషువపాతు జీవితంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు, దేవుడే దిక్కని దేవుని మీద ఆనుకున్నటువంటి రోజులు, దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆ బెరాకా లోయలో, అంటే అక్కడ లోయకి ఏమని పేరు పెట్టారట? బెరాకా లోయ అంటే స్తుతి, ఆశీర్వాదం. అంటే ఈ లోయను దేవుడు ఎలా మార్చాడు? స్తుతిగా మార్చాడు. ఈ లోయను దేవుడు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. మా జీవితంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు, మా బ్రతుకులో గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఒకవేళ వాటమి పాలయ్యేమో, సాతాను శక్తుల చేత పీడించబడుతున్నావేమో, సో నీ జీవితంలో కూడా ఇలాంటి బెరాకా లోయలు స్తుతి లోయలుగా మార్చును గాక, ఆశీర్వాదపు లోయలుగా మార్చును గాక.